కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ 2 రోజులు పర్యటించనున్నారు. ఇవాళ పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రేపు ఇడుపులపాయలో వైసీపీ ఘాట్ దగ్గర ప్రార్థన చేయనున్నారు. 2 రోజుల పర్యటనలో పార్టీ నేతలు కార్యకర్తలతోటి జగన్ సమావేశం కానున్నారు. కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ 2 రోజుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అభిషేక్ ఫోన్లైన్ అందిస్తారు. అభిషేక్. అవును చక్రి, ఈ రోజు 2 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రానున్నారు. ఏదైతే 11:30 ప్రాంతంలో తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు ఆయన చేరుకోనున్నారు. ఇదే క్రమంలో ఏదైతే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం సంబంధించి ఏదైతే భారీ ప్రపంచం ఉందో దీని తర్వాత రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డి కడపకు వస్తూ ఉండడం, దీని పట్ల కడప జిల్లాకు రావడం స్థానిక నాయకుల్లో కార్యకర్తల్లో కాస్త కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. అక్కడి నుంచి ఏదైతే పులివెందులు చేరుకుంటారో అక్కడి నుంచి నేరుగా ఆయన బాగ్రాపురంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ వద్ద పులివెందులోని బాగ్రాపురంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ వద్ద కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు ఆయనకు ఘన స్వాగతం పలకబోతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తును కూడా ఏదైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. చక్రి, ప్రస్తుతం బాగ్రాపురంలోని క్యాంప్ ఆఫీస్ వద్ద జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ప్రజా దర్బార్ ని నిర్వహించబోతున్నారు. ఈ ప్రజా దర్బార్ లో నేరుగా ఆయన ప్రజల నుంచి పెద్ద వినతులు ఆయన నేరుగా స్వీకరించున్నారు. వారి యొక్క సమస్యలను కూడా ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను, అలాగే స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా జగన్ నేరుగా ప్రజలతో మాట్లాడబోతున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతాను అని భరోసా ఇవ్వడమే ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశంగా జిల్లాలోని ముఖ్య నాయకులు ఈ రోజు చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా కేడర్ తో అంతర్గత చర్చలు కూడా ఏదైతే కేవలం సమస్యలు వినడమే కాకుండా కడప జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా జగన్ 1-to-1 కూడా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో స్థానిక రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వాటి యొక్క సంబంధించిన పరిణామాలపై కూడా ఆయన ఆరా తీయబోతున్నారని మనకు తెలియవస్తోంది. ఇదే పర్యటనలో అత్యంత కీలకంగా రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎవరైతే దివంగత ముఖ్యమంత్రి ఉన్నారో రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తారీఖున ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకొని అక్కడ కుటుంబ సభ్యులు, జిల్లాలోని ముఖ్య రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే దీంట్లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చే అవకాశం ఉంది అని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. చక్రి, మరోవైపు కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏదైతే జరిగిందో, ఇటువంటి కూటమి ప్రభుత్వం అటు వైఎస్ఆర్సీపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తున్న సమయంలో కూడా ఈ పర్యటనలో జగన్ ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోతున్నారు. అదేవిధంగా క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేది కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటన ఏదైతే ఉందో దీంట్లో భాగంగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కొత్త ఉత్సాహాన్ని నింపింది అని చెప్పుకోవడంలో ఎటువంటి రెండో అభిప్రాయం లేదు. చక్రి. రైట్, థ్యాంక్ యూ అభిషేక్.